హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఇక చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేసినాం కదా. ఇక మన సబ్స్క్రైబర్లు అయితే చాలా ఖుషి అవుతుర్రులా. ఇక మంచిగా కామెంట్స్ పెడుతుర్రు. ఇక ఇట్లనే వీడియోలు చెయ్యండి, మంచిగా మాకు మంచిగా చూడబుద్ధి అవుతుంది అన్నట్టుగా పెడుతుర్రు. ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఇంకా కామెంట్ చేస్తున్న వాళ్ళకు మరీ మరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని. అవును మల్లక్క, నువ్వు అన్నది నిజమే. మన వ్యూవర్స్ మంచిగా మనకి ఎంకరేజ్ చేస్తారు. ఇక వీళ్ళకి ఇట్లనే చేసిరంటే ఇక మనము ఛానల్ ని ఇంకా మంచిగా నడిపిస్తాము, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మంచి మంచి వీడియోలతో. ఇక అట్లనే దోస్తులు, మీరు ఎవరైతే కొత్తగా చూస్తారో మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. ఇక మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు దోస్తులు, కానీ లైకులు తక్కువ వస్తున్నవి. జర లైకులు ఇవ్వండి. లైకులు ఇస్తే ఇక చాలా మందికి షేర్ అవుతుంది మన వీడియో. ఇంకా చాలా మంది మనకు సపోర్ట్ చేస్తారు కదా. ఇక మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇక ఈ వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినవి కాదులా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, మా ఛానల్ పేరు తెలుసు కదా, మన విలేజ్ ముచ్చట్లు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా, మర్చిపోకుండ్రి. జర లైకులు ఇవ్వండి, కామెంట్లు కూడా పెట్టుర్రి ఎట్లా అనిపించిందో వీడియో. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 10. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్. సుజాత సుజాత వస్తున్నానండి. మీరు ఇప్పుడు వచ్చారండి? ఏమండి, స్నానానికి నీళ్ళు పెట్టుకున్నా, స్నానం చేసుకొని వస్తా, జరసేపు కూర్చోండి. సరే, నేను తినేసి మళ్ళీ వెళ్ళాలి ఆఫీస్ కి. నేను తొందరగా రా. అయ్యో, అనుకుంటూనే ఉన్నా ఆయన వస్తాడో ఏమో, తొందర తొందర స్నానం చేసుకోవాలి. 2-3 రోజుల నుంచి పాపం లంచ్ కూడా నేను పెడతలేను అని అనుకుంటూనే ఉన్నా. వచ్చేసిండు అప్పుడే. సరే, తొందర తొందర స్నానం చేసుకొని వచ్చి ఆయనకు వడ్డించాలి. బాబా, ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పటిదాకా అక్కడ టీవీ చూసుకుంటూ కూర్చున్నాను, అయినా నువ్వు కనిపించలేదు. ఎప్పుడు వచ్చావో నేను చూడనట్టున్నాను. ఈ సుజాత వాళ్ళ చెల్లెలు నాతో గొడవ పడడం వల్ల నేను బావని చూడలేదు. లోపలికి వచ్చేసాడు అప్పుడే. తిన్నావా స్వీటీ? లేదు బాబా, నువ్వు వస్తావు కదా, కూర్చొని తిందాం ఇద్దరము అనుకొని నేను ఆగిన నీకోసమే. అయ్యో, నా కోసం నువ్వు ఎందుకు ఆగినావు స్వీటీ? ఇక మీ అక్క ఎట్లాగో ఉంది కదా, నాకు పెడతాది, నేను తీసిపోతా. నువ్వు వెళ్ళి తినిపో. బావా, అలా అన్నకు. ఎలాగో సుజ్జికి హెల్త్ బాగలేదు కదా, అందుకే నేను నీకు వడ్డిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సుజ్జి వస్తున్నది, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. స్నానంకి వెళ్ళింది, వచ్చినాక తిందాం అనేసి ఆగిన. అరే, చెప్తున్నాను కదా బావా, సుజ్జికి కొంచెం హెల్త్ బాగాలేదు, తనని ఫ్రీగా వదిలేద్దాము. మరి నేను ఉన్నాను కదా, నీకు వడ్డిస్తాను, అడుగు. అవును, కానీ తను చెప్పేసి వెళ్ళింది, మళ్ళీ ఫీల్ అవుతుంది ఏమో నేను ఉండలేదు అని చెప్పేసి. తను స్నానానికి వెళ్ళింది, వచ్చాక వడ్డిస్తా అని చెప్పింది. అబ్బా, ఏం చెయ్యాలి ఇప్పుడు? బావని ఎలాగైనా బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను. ఈయనేమో వచ్చేటట్టే లేడు. అబ్బా, ఇట్లా ఇప్పుడు సుజ్జి 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 అనే తగులుతాడు ఎప్పుడు. ఈ బావకు అసలు ఏమీ లేదు. నేనంటే కొంచెం కూడా ప్రేమ చూపించడు, మాటలలో లేదు, ఆ మనసులో కూడా లేనట్టే అనిపిస్తుంది. ఎట్లయినా సరే ఈయన వసూలు చేసుకోవాల్సిందే. బావా, నువ్వు నా దారిలోకి ఎలా రావో చూస్తాం. ఏ బావా, రా నువ్వు. మరి ఎట్లా మాట్లాడుతున్నావు? నీకు టైం అయితే లేదా? అక్క చేసేసరికి స్నానం చాలా టైం పడుతుంది. నువ్వు అప్పటిదాకా వెయిట్ చేస్తావా? ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వు రా బావా. ఏ రా బావా, తినేసి కొంచెం తొందరగా బయటకు వెళ్దాము. నాకు కూడా కొంచెం పని ఉంది బయట, అందుకే నాకు డ్రాప్ చేసి వెళ్తావేమో అని చెప్పేసి నేను వెయిట్ చేస్తా ఉన్నాను అప్పటి నుంచి. సరే స్వీటీ, పదా మరి. అమ్మయ్య, బావ దారిలోకి వచ్చిండు. అయినా ఏంటి స్వీటీ, తిందామంటే తిననీయకుండానే బయటికి తీసుకొచ్చేసావు. లేదు బావా, ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా, బయట తింటాం కదా, అందుకని చెప్పేసి తీసుకొచ్చేసాను. సుజ్జి ఫీల్ అవుతుందో ఏమో, అసలు తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా బయటికి వచ్చేసాను. అబ్బా, ఏం కాదులే బావా, మరి అంతలా ఫీల్ అవుతావేంటి? అమ్మయ్య, ఆ ముసలి దాని కంట్లో పడలేదు. లేదంటే బావతో నన్ను అసలు బయటికి రానిచ్చే వాళ్ళే కాదు. అబ్బా, బావతో ఎంత బాగుందో ఇలా జర్నీ చేస్తుంటే, నాకైతే చాలా బాగుంది. సరే కానీ ఏం తీసుకుంటావు మరి? షాపింగ్కి వెళ్దాం అంటున్నావు కదా. ఫస్ట్ రెస్టారెంట్ కి వెళ్దాం పదా బావా. సరే స్వీటీ. బావా, నీకు ఆ రోజులు గుర్తున్నాయా? నువ్వు నేను ఇలా బైక్ పైన పట్టలు వేసుకొని ఎంతో మంచిగా ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్లే వాళ్ళము, గుర్తుందా? స్వీటీ, అప్పటి గురించి ఇప్పుడు ఆలోచించకు స్వీటీ. ఇప్పుడు నువ్వు వేరు, నేను వేరు. ఏంటి బావా, నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడుతున్నావు? నువ్వు అలా ఆలోచిస్తున్నావేమో, కానీ నేనైతే ఎప్పుడు నీ గురించి అలా అనుకోలేదు. నువ్వెప్పుడు నాకు బావవి. ఇంకా నేను నా భర్తలాగే ఊహించుకుంటున్నాను. స్వీటీ, అలా మాట్లాడితే అస్సలు బాగోదు. నేను ఇక్కడే వదిలేసి వెళ్తా అని చెప్తున్నాను.
వాయబ్బా! బావకి నచ్చనట్టుంది అలా మాట్లాడితే. ఇలా కాదు, ఇండైరెక్ట్‌గా బావని దారికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలాగైనా సరే నార్మల్‌గా మాట్లాడాలి. ఏ ఊకో బావ, జోక్ చేశాను ఏమంటావా అని చెప్పేసి అంత సీరియస్ అయితావేంటి? జస్ట్ జోక్ బావ, నువ్వు ఇలా ఫీల్ అవుతావా అని చెప్పేసి అన్నాను అంతే. ఇలాంటి జోక్స్ ఇంకెప్పుడు వెయ్యకు స్వీటీ. బావ, ఈ రెస్టారెంట్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే ఈ దాంట్లో మనవి చాలా మెమోరీస్ ఉన్నవి అప్పట్లో. నాకు అందుకే ఇదంటే చాలా చాలా ఇష్టం బావ. అలా అని ఏం కాదు స్వీటీ. ఇది మనకి ఇంటికి దగ్గరలో ఉంది కాబట్టి నేను తొందరగా డ్రాప్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను. సరే తిందామా మరి ఇంకా ఏమైనా? అబ్బా ఏంటి బావ, తిందామా తిందామా అని అంటున్నాడు. కొంచెం మంచిగా టైం స్పెండ్ చేద్దామంటే. సరే స్వీటీ ఫస్ట్ అయితే కూర్చో. బావా, నీకు అన్ని గుర్తున్నాయి. నేను ఫస్ట్ పరోటా తిన్నాకనే బిర్యానీ తింటానని నీకు తెలుసు కాబట్టే నువ్వు ఇలా ఆర్డర్ చేసావు కదా. అవును స్వీటీ, నీకిలా అంటే చాలా ఇష్టం కదా! తిను. బావా, నా ఇష్టాలు ఇంకా గుర్తున్నాయా నీకు? ఒసేయ్ పిచ్చిదానా! నీ ఇష్టాలు నాకెందుకు గుర్తుండవే? చిన్నప్పటి నుంచి నాతోనే కదనే ఉన్నావు. నీకేదేది ఇష్టమో నాకన్నీ తెలుసు. ఫస్ట్ తిను. టైం అయితుంది నేను వెళ్ళాలి. బావా, ఇక్కడ నీకు అప్పట్లో గుర్తుందా, మన ఫస్ట్ కిస్ ఇక్కడే జరిగింది, గుర్తుందా నీకు? స్వీటీ అలాంటివి అసలు గుర్తు చేసుకోవద్దని చెప్పాను కదా నీకు. నిజమే నువ్వన్నట్టు ఆ రోజులు చాలా బాగుండే. నాకు చాలా నచ్చింది. కానీ ఏం చేస్తాం? విధి మనకిద్దరికి రాసి పెట్టలేదు. అందుకని చెప్పేసి కాలేదు. ఇక వదిలే దాని గురించి ఆలోచించకు. ఇప్పుడు నాకు సుజాత ఉంది చాలు. తనతోనే హ్యాపీ నేను. బావా, ఐ లవ్ యూ. స్వీటీ అలా చెప్పొద్దు స్వీటీ నువ్వు నాకు. అరే ఏంటి బావా, ప్రతి దానికి అలా సీరియస్ అవుతున్నావు? నువ్వు నాకు బావవి, ముద్దుగా ఏదైనా అనుకుంటాను, దానికి నువ్వు అంత రియాక్షన్ ఎందుకు ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సరే నీ ఇష్టం నువ్వు ఏమైనా అనుకో కానీ నాకు మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేదు ఇప్పుడు నీ మీద. ఎలాగైనా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకునేలాగా చేస్తా. ఏమైంది స్వీటీ? నీది నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు బావా, తిను. అరే ఈడ ఎవరెవరు ఉన్నారబ్బా? వీళ్ళు చూస్తే మల్లక్క కొడుకు ఆడపడుచు బిడ్డ ఉన్నట్టుంది. రెస్టారెంట్కి వచ్చిరా వీళ్ళు? వాయబ్బా, వీళ్ళిద్దరు మంచిగా ఈడ బిర్యానీ ఆర్డర్లు తీసుకొని మంచిగా కమ్మ కమ్మగా తింటారు. ఆడ సుజాత ఎట్లుందో ఏమో అన్న ఆలోచనలు అయినట్టుంది వీళ్ళకి. నేను ఇన్ని రోజులు ఈ పిల్లనే ఆశపడుతుందేమో పిల్లగాని మీద అనుకున్నా. కానీ అమ్మో, ఇక్కడ ఈ పిల్లగాడు కూడా గట్లనే ఉన్నట్టుండుగా. అయ్యో, సుజాతని పెళ్లి చేసుకొని యాగం చేసిర్రు జీవితము. ఈ మల్లక్క చెప్తానే ఉన్నా నేను, ఏదో జరుగుతుంది ఇంట్లో చూడు, పిల్ల గట్లయితుంది అంటే అనిపించిందని చెప్తే ఈయనకపాయే. అయినా ఇంట్లోకి ఎంతమంది చుట్టాలు వచ్చిర్రు, అందరు ఉన్నారు. వాళ్ళందరి కళ్ళు కప్పి గిలికి ఎట్లా వచ్చిరబ్బా బయటికి, నాకు అదే అర్థమైతలేదు. అయినా ఈ స్వీట్ మస్తు షారు ఉంది. ఏం మాటలలో పెట్టిందో పిల్లగాన్ని మంచిగా బయటికి తీసుకొని వచ్చింది. ఇక ఇది శాశ్వతలు మనకు తెలియంది ఏముంది. ఇది ఇంట్లో ఉన్నప్పుడే అర్థమైంది. ఈ పిల్ల కాపురంలో సిచ్చి పెట్టడానికనే వచ్చిందని నాకు అప్పుడే అర్థమయ్యింది. ఏం చేస్తుందో ఏమో కదా. ఇక ఈ విషయం ఎట్లయినా సరే మళ్ళక్కకి చెప్పాలి. ఇగో గిట్ల గులుకుతుర్రు వీళ్ళిద్దరు బయట వచ్చి మంచిగా. ఇక పిల్లకు గట్ల ఉండకపోతే ఎట్లుంటది అమ్మా, ఎప్పుడు కోలుకుంటది? పిల్ల పరిశాన్ పిల్లకే ఉన్నట్టుంది పాపము. సుజాత మనసులో ఏముందో ఒక్కసారి నాకు అనుకోకపాయ మల్లక్క. వీళ్ళు చూస్తేనేమో గిట్లా తిరుగుతుర్రు ఈడ మంచిగా. నిజంగా స్వీటీ ఎన్ని రోజులైతుంది ఇలా బయటకొచ్చి తినక మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి ప్లేస్‌లో ఇలా కూర్చొని తింటే. అలాగే సుజ్జన్ని కూడా తీసుకొచ్చి ఇలా చేస్తే ఎంత బావుంటుందో. తను కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అబ్బా, ఎప్పుడు దాని గోలనే నా బావకి. అసలు నన్ను పట్టించుకునే వీలే లేదే. ఇప్పుడు కూడా ఈ సంతోషాన్ని కూడా దానితోనే స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నాడే తప్ప నా గురించి అస్సలు ఆలోచిస్తలేడు. అయినా పోత పోతనే కదా మల్లకొల్లిల్లు, వాళ్ళ ఇంటి కోత పొయ్యి ఈ విషయం ఏందో కనుక్కో మల్లక్క అని చెప్పాలిగా. ఇక మంచిగా కలిసి వచ్చిర్రు. మల్లక్క ఇంట్లో లేకుండా ఏంది ఇట్లా వచ్చిర్రు. సరే స్వీటీ నువ్వు వెళ్ళు. నేనెళ్తాను ఆఫీస్‌కి. చాలా టైం అయింది. మన ఇల్లు ఎలాగో దగ్గరనే గదా! మెల్లిగా నువ్వు వెళ్ళిపో. సరేనా? బాయ్. బాయ్ బావా. వావ్, ఈ రోజు మాత్రం మస్తు ఖుషిగా ఉంది. ఎవరు ఆపలేకపోయారు ఈ రోజు. ఇలాగే ఎన్నో రోజులు రావాలి. బావతో నేను అన్ని షికార్లకు తిరగాలి. చూడు ఎలా బావని నా వైపు తిప్పుకుంటాను మరి. స్వీటీ, నేను చూశానులే, నీ సంగతి చెప్తా. ఇంటికి వెళ్ళినాక మీ అత్తకి నీ గురించి వివరించి చెప్తాను. ఒక కన్నేసి పెడుతుంది. ఇదే రోజు నీకు లాస్ట్ అవుతుంది మీ బావతో బయటికి వెళ్ళాలంటే. ఇక చూస్తా కదా నువ్వు ఎలా తిరుగుతావో. వెంటనే వెళ్ళి ఈ విషయం మల్లక్కకి ఎట్లయినా చెప్పాలుల్లా. ఈ పిల్ల చేసే పనులు ఎట్లున్నాయంటే కాపురాలు పాడైపోయేటట్టున్నవి. మల్లక్క, మల్లక్క, ఏం చేస్తున్నావురా? బయటికి రా. చెప్పరా అనిత, బాగా వచ్చినావు. నీకు వీలే అయితలేదు, ఇంటికి కూడా వస్తలేవు. ఏమైందా అనుకున్నా. బాగానే వచ్చినావు, ఇలా బాగానే టైం దొరికిందిరా నీకు. అవునక్క, జర ఇంట్లో పనులుండి ఇక రాలేకపోతున్నా, టైం లేకుండే. ఇక గిట్ల పోతుంటే పోతుంటే ఇక గుర్తొచ్చినావు. ఇంటి ముంగటికించే కదా పోయేది. సరే లోపలికి పోయి కలిసి వద్దాం ఒకసారి అని చెప్పి లోపలికి వస్తే. అవునక్క, ఇలా ఏం వంట చేయలేదా ఇంట్లో? ఏ చెల్లె గట్లాడితివేంద్రా? ఇట్లకి ఇంత మందిని పెట్టుకొని వంట ఎట్లా చెయ్యంరా? ఎప్పుడో పొద్దున్నే చేసి పెట్టిర్రు పిల్లలు, ఇక మధ్యాహ్నానికి కూడా చేసి పెట్టిర్రు.
గట్లనా గట్లయితే మరి స్వీటీ మీ కొడుకు బయట కూర్చొని తింటారు రెస్టారెంట్ కాడ తింటుంటే చూసిన నేను. ఏ ఊకో మా పిల్లగాడు ఇంకా రానట్టే ఉన్నాడు పని కాడికించి. ఇక స్వీట్ ఇంట్లోనే ఉంది. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో ఏమో చెల్లా. ఊక అక్క నాకేమైనా రేచికట్టు ఉందా ఏంది? నేనెందుకు గుర్తుపట్టను మీ పిల్లల్ని చెప్పు. సరే గాని అనిత కూసోరా, ఎండల పడొచ్చినవు మంచిగా చేసి కూర్చొని మాట్లాడొచ్చు కదరా, నిలబడి మాట్లాడతావు. ఇప్పుడు చెప్పురా, మస్తు గాబరి మీద ఉన్నట్టున్నావు, నీకు ఎక్కడ దోస్తలేదు అందుకే కూర్చోమని చెప్పినా. ఏ ఊక అక్క ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు కాపురం మీద ఉంటా చెప్పు. మీ పిల్లలు కూడా కనిపించారు అదే విషయం చెప్తున్నాను. నువ్వు అంత కావాల్సి ఉంటే మీ స్వీట్ విలువక ఇంట్లోనే ఉండేమో తెలుస్తుంది. అయ్యో నీ మాట ఎందుకు కాదంటా, పిలుస్తా ఉంటది ఇంట్లోనే, నువ్వే కంగారు పడుతున్నావు. స్వీటీ, ఓ స్వీటీ, స్వీటీ నువ్వెంత పిలిచినా రాదు చూడు, ఇప్పుడు బయట నుంచే వస్తుంది ఆ పిల్ల. స్వీటీ, ఓ స్వీటీ ఎంత పిలిచినా రాదేంది పిల్ల, ఎక్కడ పోయింది? బావా బావా బంగారు బాగున్నాడు అమ్మడు. ఎవరుల్లా పాట పాడుకుంటూ వస్తుర్రు? స్వీటీ ఏడిపోయినావు నువ్వు? అయ్యో అత్తమ్మ మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇప్పటిదాకానే కొంచెం బయటికి వెళ్ళినుండే అత్తమ్మ. అదే స్వీటీ బయటికంటే ఏడికి ఏ బయటికి పోయినావు? అయ్యో అత్తమ్మ బట్టలు ఆరేనికే బయటికి పోయినా అత్తమ్మ. అత్తనా, సరే సరే అమ్మ పో, జరా సుజాత లేచిందా లేదా చూసి రాపో. లేచింది అత్తమ్మ, ఇంతకు ముందు స్నానానికి వెళ్ళినుండే బావ వచ్చినప్పుడు. బావ వచ్చినా బిడ్డ ఇందాక? వచ్చినుండే అత్తమ్మ, టైం అవుతుందని చెప్పేసి వెళ్ళాడు. బావ వస్తే అన్నం గిట్లా పెట్టిరా లేదా తల్లి? లేదత్తమ్మ, బావ బయట తింటా అన్నాడు అందుకని చెప్పి పెట్టలేదు. సరే అత్తమ్మ, ఇగో సుజాతకి ఏమైనా తిననీకే ఇచ్చేసి వస్తా నేను. ఈ అనిత అంటే ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది బిడ్డ. అదే చెప్తుంది, నువ్వు బావ అక్కడ కనిపించిరంట, ఇంట్లో ఉండలేదా అని అడుగుతుంది. అదే చెప్తున్నా. ఈ దొంగ మొహంది మమ్మల్ని చూసేసిందా? అయితే బావ గురించి నా గురించి చెప్పేసింది అనమాట. అయితే మనం కొంచెం సేఫ్ గా మాట్లాడాలి. అదే అత్తమ్మ, బావకి ఏం తినబుద్ధి అవుతలేదంట ఇంట్లో, అందుకని చెప్పేసి ఇక బయటనే ఏమైనా తింటా అనేసి అన్నాడు. ఇక సరే బావ నాకు కొంచెం పని ఉంది బయట, కొంచెం షాప్ దగ్గర దింపుకుంటావు అని చెప్పిన. ఇక పోతుంటే బావ రెస్టారెంట్ దగ్గర పక్కనే కదా, రా నువ్వు కూడా తిందువుగా, ఇడిదాకా వచ్చినావు కదా అని అన్నాడు. అంటే ఈయన నాకు చెప్పకుండా దీంతో వెళ్ళాడా? నేను వచ్చిండు స్నానం చేసుకుని వచ్చిందాకా ఉండమని చెప్తే ఈయన ఇట్లా వెళ్ళిపోయాడా? ఈ దొంగ మొహంలో ఏం చెప్పిందో ఆయన వెళ్ళిపోయాడు. అత్తమ్మ, అమ్మ సుజాత లేచినవా తల్లి? ఎట్లుంది పానం, మంచిగుందా? మంచిగానే ఉంది అత్తమ్మ, ఇప్పుడు పర్వాలేదు. ఇక సుజాత బాగున్నవారా? బాగున్నా అక్క, బాగున్నావా నువ్వు?